వాక్యం చెప్తాను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11లో మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచూ నుండుటకు కానీ నాకెప్పటి అట్లు బలం ఉన్నది. కాలేబుకి 85 సంవత్సరాలు, 40 సంవత్సరాలప్పుడు మరి మోషే చెప్పినట్టు చేశాడు. 45 సంవత్సరాలు ఎడారిలో వచ్చి వాగ్దాన దేశానికి వస్తూ ఇక్కడ 85వ సంవత్సరం అంటే అంకుల్ కంటే ఒక 5 సంవత్సరాలు సీనియర్ అనమాట. సో 85 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక కొండ కావాలంటున్నాడు. శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఒక కొండను నాకు కావాలి, నేను జయిస్తాను. నాకు 40 సంవత్సరాల క్రితం ఎలాంటి బలం ఉన్నదో ఈ వయసులో కూడా నాకు అలాగే ఉందని. సో అంకుల్, మీకంటే సీనియర్గా ఉన్నటువంటి కాలేబ్కి 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో అలాగే ఉంది. కాబట్టి ఆయన కోరుకున్నది ఏంటంటే కాలేబు కొండ కావాలనుకున్నాడు, శత్రువుల చేతిలో ఉన్నటువంటి కొండ. ఈ దేశంలో కూడా చాలా కొండలు ఉన్నాయి శత్రువుల చేతిలో. మీకు 80 సంవత్సరాలు ఉన్నా కూడా మీ ముందు చాలా చాలా ఉంది చేయాల్సింది. ఆ కొండలు అమెరికాలో చాలా శత్రువుల చేతుల్లో ఉన్నాయి. పిల్లలు చాలా చిన్నప్పటి నుంచే LGBT అని, I అని, E అని, తర్వాత రకరకాలుగా ఈ దేశాలు ఉన్నాయి. ఆ కొండల కొరకు మీరు ప్రార్థన చేయండి. మోషే ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమలేకులు ఎలాగ ఓడిపోయారో అదేవిధంగా మీరు మా కొరకు పోరాడాల్సింది ఏంటంటే చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు. ఎందుకంటే యెహోవా ఒక మాట అన్నాడు, ముదిమి వచ్చు వరకు ఆయన మిమ్మల్ని ఎత్తుకుంటాడంట. నెరిసిన తల వచ్చినంత వరకు మిమ్మల్ని ఎత్తుకుంటాడంట. పిల్లల్ని మరి సంఖలో ఎలాగ పెట్టుకుంటారో అలాగా మరి ఆయన బిడ్డల్ని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అలా పెట్టుకుంటారు. ఈరోజు పాలు ఉండొచ్చు, మీకు మీ కుమార్తెలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకోగలరు, సహాయం చేయగలరు. కానీ ఒకవేళ వారు చేయకపోయినా కూడా యెహోవా వాగ్దానం ఏంటంటే ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని చంకన పెట్టుకొని నడిపించేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే పట్టణముని యెహోవా కాపాడకపోతే కాపాడు వారి యొక్క ప్రయాసము అదేవిధంగా